హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్చి టాక్స్. మీరు ఎంతమంది జాతకం నమ్ముతారు? అరిచేయిని చూసి జాతకం చెప్తారు కదా, నమ్ముతారా? మనం ఒక సారంగపాణి జాతకం అనే ఒక మూవీ టీజర్ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు అర్థమైందా జాతకం గురించి ఎందుకు చెప్పాను? ఒక కమెడియన్ ఉంటేనే ఒక మూవీలో తట్టుకోలేం, అలాంటిది నలుగురు కమెడియన్ ఒకే మూవీలో ఉంటే. నేను అరిచేయి గురించి ఫస్ట్ చెప్పాను కదా, అరిచేయి గురించి ఎందుకు అనేసి. ఈ అరిచేతిలో ఉన్న ఒక్కొక్క సింబల్కి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఏం చేశారు, ఎలా ఉండబోతుంది మూవీ, అండ్ ప్రియదర్శన్కి పెళ్ళైన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్. హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్చి టాక్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ టీజర్ మాట్లాడే ముందు మీరు ఎంతమంది జాతకం నమ్ముతారు? అరిచేయిని చూసి జాతకం చెప్తారు కదా, నమ్ముతారా? చాలా వరకు నమ్మాలని అనుకోండి, ఎందుకంటే చాలా మంది నమ్ముతూనే ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మన ప్రభాస్ రాధేశ్యామ్ మూవీలో చెప్పేశాడు, అరిచేయి చూసి జాతకం చెప్పే దాంట్లో స్పెషలిస్ట్ చాలా మంది ఉన్నారని చెప్పేసి. మన ఫారిన్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, చాలా మంది ఉన్నారు. నమ్ముతాం. మీలో ఎంతమంది నమ్ముతారో జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. పాయింట్కి వస్తే మనం ఒక సారంగపాణి జాతకం అనే ఒక మూవీ టీజర్ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు అర్థమైందా జాతకం గురించి ఎందుకు చెప్పాను? సారంగపాణి జాతకం ఈ మూవీ నేమ్ వచ్చేసి. దీని టీజర్ వచ్చేసి నిన్న రిలీజ్ అయింది. దీంట్లో మెయిన్ లీడ్గా మన ప్రియదర్శన్ యాక్టింగ్ చేస్తున్నాడు. ప్రియదర్శన్ తెలుసు కదా మీకు, జాతరత్నాలు ప్రియదర్శన్, పెళ్లి చూపులు ప్రియదర్శన్, ఓకే, దాని మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్టయితే ఈయన సపోర్టింగ్ రోల్గా వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు, అవసరాల శ్రీనివాస్ గారు కూడా దీనిలో నటిస్తున్నారు అనమాట. ఒక కమెడియన్ ఉంటేనే ఒక మూవీలో తట్టుకోలేం, అలాంటిది నలుగురు కమెడియన్ ఒకే మూవీలో ఉంటే వేరే లెవెల్ ఉంటుంది కదా ఫన్. అయితే జస్ట్ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని చూసుకున్నట్టయితే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు రైటర్ కమ్ డైరెక్టర్ అనమాట. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు దీన్ని డైరెక్షన్ చేస్తున్నారు అనమాట. మేబీ ఈ మంత్ డిసెంబర్ 20th రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 20th రిలీజ్కి రెడీగా ఉందన్నమాట ఈ మూవీ అయితే. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జాతకాలు నమ్మకుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూవీ అయితే చూడాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ ఒకసారి చూడండి. ఈ పోస్టర్ చూసారు కదా, ఈ పోస్టర్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉందో, అంటే ఏ ఊరికి దగ్గరగా ఉందో, మీరు ఎంతమంది ఈ లొకేషన్ చూసారో జస్ట్ ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా అలానే ఈ పోస్టర్ చూసుకున్నట్టయితే నేను అరిచేయి గురించి ఫస్ట్ చెప్పాను కదా, అరిచేయి గురించి ఎందుకు అనేసి. ఈ అరిచేతిలో ఉన్న ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. మీరు ఈ పోస్టర్ చూస్తే మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రాసి పెట్టారు, కనిపిస్తుంది మీకైతే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా జాతకాలు చెప్పినప్పుడు, రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో మనం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం. అలానే ఇప్పుడు ఒక ముగ్గురు హీరోలు, అంటే ముగ్గురు కమెడియన్లు ఒక చోటు కలిసి ఎలా ఉంటుందో మనం జాతకం మూవీ ఆల్రెడీ చూసేసాం. అలాంటి ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష అండ్ ప్రియదర్శి ముగ్గురు కలిపి ఒకే చోటు ఉన్నారంటే ఇంకా మూవీ గురించి చెప్పనవసరమే లేదనమాట. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. దీనిలో మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే మనం మెయిన్లీ చెప్పుకోవాల్సిన ఈ మూవీ గురించి ఏంటంటే, ఒక జాతకం మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనేసి టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. మీరైతే టీజర్ చూసి ఒకసారి కామెంట్ చేయండి టీజర్ ఎలా ఉందని చెప్పేసి. టీజర్ చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించింది అంటే, జస్ట్ ఆ జాతకం చెప్పేదాన్ని బట్టి, మన అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన జాతకం చెప్తుంటాడు. ఆ జాతకం చెప్పేదాన్ని బట్టి మన ప్రియదర్శి అన్న కొంచెం మైండ్ చేంజ్ అవుతుంటుంది అని చెప్పేసి నేను టీజర్ చూసిన కొంచెం అబ్జర్వ్ చేశాను. మీకు ఏమనిపించిందో జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అలానే చూసుకున్నట్టయితే ఈ పోస్టర్ ఒకసారి చూడండి. చూసారా, ఈ పోస్టర్ హైదరాబాద్లో ఉన్న చాలా స్పెషల్ అనమాట. ఇది ఏ పబ్బు జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. పబ్బుకి వెళ్ళింటే చాలా మంది వెళ్తుంటారు అనుకోండి. అఫ్ కోర్స్ వీకెండ్ వస్తే మనం చిల్ అవుతాం కదా, అఫ్ కోర్స్ అనుకోండి. బట్ ఇది ఏ పబ్బు జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిసిందే. ఈ టీజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ప్రియదర్శి అన్న అండ్ వెన్నెల కిషోర్ అండ్ హర్ష, వైవా హర్ష అన్న ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఏం చేశారు, ఎలా ఉండబోతుంది మూవీ, అండ్ ప్రియదర్శన్కి పెళ్ళైన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ మూవీ మొత్తం ఉందన్నమాట. ఈ హీరోయిన్ కూడా నాకు తెలిసి, మీరు ఈ హీరోయిన్ జస్ట్ ఏమన్నా మీకు తెలిసి జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి ఈ హీరోయిన్ ఏ మూవీలో ఉందో. నేనైతే ఇంతకుముందు ఈ హీరోయిన్ ఏ మూవీలో ఉన్నట్టుగా కూడా నేను చూడలేదు. మీకేమైనా తెలిసి జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత మీకు టీజర్ ఎలా అనిపించింది, ఈ టీజర్లో మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి జస్ట్ ఒక కామెంట్ చేసేయండి. అలానే నెక్స్ట్ ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ డిసెంబర్ 20th మూవీ రిలీజ్ అవుతుంది, సారంగపాణి జాతకం. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మన పేజ్ని ఎవరైతే ఫాలో కాలేదో తొందరగా ఫాలో అయిపోండి. ఇలాంటి టీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి మరి. ఓకేనా, హ్యావ్ ఎ గ్రేట్ డే.